కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతున్నటువంటి నేపథ్యంలో అసలు కల్కి చిత్రం రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది, బాలీవుడ్లో రెండవ రోజు ఎంత కలెక్ట్ చేసింది, టాలీవుడ్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయనేది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. పాజిటివ్ టాక్తో కల్కి దూసుకుపోతూ ఉంది, కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొదటి రోజు 191 కోట్ల కలెక్ట్ చేసింది గ్రాస్ మొత్తం. ఈ రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా కల్కి మూవీ ఎంత కలెక్ట్ చేసింది, బాలీవుడ్లో ఎంత కలెక్ట్ చేసింది, టాలీవుడ్లో ఎంత కలెక్ట్ చేసింది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు బేబీ లాంటి సినిమా హిట్ అయింది, 100 కోట్లు వచ్చాయి. గీతా గోవిందం లాంటి సినిమా హిట్ అయింది, 100 కోట్లు వచ్చాయి అంటే అవి ఒక పర్టిక్యులర్ ఆడియన్సే చూస్తారు. ఇప్పుడు బేబీ యూత్ చూస్తుంది, ఫ్యామిలీస్ని పట్టుకెళ్ళలేరు దానికి, అది ఇంకొక టైపు. అయినప్పటికీ 100-150 కోట్లు వచ్చాయి అంటే అడపతడప ఏదో ఆడింది, ఆల్మోస్ట్ అందరూ చూశారు. కానీ హనుమాన్ లాంటి సినిమా అందరూ చూశారుగా, మన కళ్ళ ముందే అందరూ చూశారు. ఇది ఒప్పుకొని తీరాల్సిందే. నువ్వు ఎవరిని అడిగినా హనుమాన్ చూసావంటే అవును అంటారు, చూడకుండా అయితే ఎవరు లేరు. ఆల్మోస్ట్ అందరూ చూశారు హనుమాన్. కానీ దాని కలెక్షన్స్ ఎంత వచ్చాయి? 300 వరకు వచ్చి ఆగిపోయింది. బట్ అందరూ చూశారు. అంటే కొన్ని థియేటర్స్లో రిలీజ్ అయింది, కొంతమంది థియేటర్స్ దొరక్కపోయినా లాంగ్ రన్లో అందరూ చూశారు. నెక్స్ట్ బలగం లాంటి సినిమాకి కూడా అందరూ చూశారు. అదేదో అందరూ కలిసి చూసే సినిమా అంటాను కానీ అందరూ చూశారు. అయినప్పటికీ కూడా ఓ మోస్తరు కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే మనం దీని గురించి మాట్లాడుకుందాం, మనం కల్కి గురించి. కల్కి అనే సినిమా కూడా అందరూ చూస్తున్నారు. ఇదేంటి, ఒక మహాభారతం లాంటి సినిమా. చిన్నపిల్లలు ఏమో సైన్స్ ఫిక్షన్ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి ఏదో వీడియో గేమ్లు ఆడినట్టు ఉంటుంది. పెద్దవాళ్ళు ఏంటంటే ఆ భగవానుడు, అరే మహాభారతం అన్నట్టుగా చూస్తారు. కొంచెం మన ఏజ్ వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ హాలీవుడ్ రేంజ్లో తీశాడు, మన తెలుగోడి సత్తా ఇది, ఖచ్చితంగా చూడాలన్నట్టుగా చూస్తారు. ఆల్మోస్ట్ అందరూ చూశారు. అండ్ యాంటీ ఫ్యాన్స్ కూడా బాగుంటే ఎందుకు బాగుందని, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదని కూడా ఇదేంటో వింత అంటాను అందరూ చూస్తారు. అంటే ప్రభాస్కి అసలు యాంటీ ఫ్యాన్స్ ఉన్నారంటారా? లేరు, నేను అదే చెప్తున్నా. అయినప్పటికీ కూడా మొదటి రోజు కలెక్షన్స్ ఇంత, 2 రోజులకి 300 అయింది. మూడో రోజు ఈ రోజు కొనసాగుతూ ఉంది. కొంచెం మొదటి రోజు కంటే 2 రోజు కలెక్షన్స్ తగ్గాయి అని వార్త వచ్చింది. ఈ వార్త రాగానే ఈరోజు మార్నింగ్ నుంచి అందరూ కూడా కల్కి కలెక్షన్స్ తగ్గాయంట, కల్కి డ్రాప్ అయిపోయిందంట అని అంటున్నారు. ఓకేనా? ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడితే కల్కి రిలీజ్ అయింది థర్స్డే రోజు కలెక్షన్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి అంటే ప్రీమియర్స్ పడ్డాయి మార్నింగ్ 4 గంటల నుంచి. అవునా? అన్ని థియేటర్స్లో ప్రీమియర్సే ఎక్కువ పడ్డాయి. ఈ సాయంత్రం వరకు ఓ మోస్తారు అందరూ చూశారు కాబట్టి, పైగా థర్స్డే సగం మందే చూస్తారు, అందరూ చూడరు. ఏ సినిమా రిలీజ్ అయినా ఫ్రైడే, సాటర్డే, సండేలో వీకెండ్ కలెక్షన్స్ ఎందుకు ఎక్కువ ఉంటాయంటే సాటర్డే, సండే ఎక్కువ ఉంటాయి. మరి థర్స్డే కంటే ఫ్రైడే ఈ కల్కి కలెక్షన్స్ ఎందుకు తగ్గాయి, ఎందుకు సినిమా డల్ అయింది సెకండ్ డే అంటే? అక్కడికే వస్తున్నా. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఏ సినిమా అయినా సరే ఫ్రైడే కంటే సాటర్డే, సండే కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. కల్కి ఎందుకు ఫ్రైడే కంటే సాటర్డే, సండే ఎక్కువ ఉంటాయంటే ఫ్రైడే ఈజ్ ఎ వర్కింగ్ డే ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాబట్టి, సాటర్డే, సండే ఆల్మోస్ట్ సగం మందికి హాలిడే, సగం మందికి వర్కింగ్ డే. సండే పూర్తి హాలిడే కాబట్టి 100% ఫ్యామిలీస్ అందరూ సండే చూస్తారు. ఓ మోస్తారు సాఫ్ట్వేర్ ఫ్యామిలీస్ అందరూ కూడా సాటర్డే చూస్తారు. అండ్ రిలీజ్ రోజు ఫ్యాన్స్ అండ్ ఔత్సాహికులు అందరూ కూడా తొలి రోజు చూడాలన్న ఉత్సాహంతో ఉన్న వాళ్ళందరూ ఫ్రైడే చూస్తారు. ఇది థర్స్డే రిలీజ్ అయింది, అవుట్ అండ్ అవుట్ పీక్ వర్కింగ్ డే. పీక్ వర్కింగ్ డేలో ఫస్ట్ డే చూడాలనుకున్న వాళ్ళందరూ చూశారు. ఫ్రైడే రోజు ఇంకేంటి అంటే ఫ్రైడే కాస్త థర్స్డేకి మారింది అంతే. ఓకే. సో ఫ్రైడే చూడాల్సిన వాళ్ళందరూ, ప్రతి సినిమాని ఫ్రైడే చూడాల్సిన వాళ్ళందరూ ఈ సినిమాని థర్స్డే చూశారు. జనరల్గా థర్స్డే ఆగస్ట్ 15th వచ్చి హాలిడే వచ్చి మొన్నట్లాగా 16, 17, 18 వస్తే అప్పుడు ఏంటంటే లాంగ్ హాలిడేస్ కాబట్టి అది వేరే విషయం. కానీ ఇక్కడ అది కాదు, పీక్ వర్కింగ్ డేలో ఆల్మోస్ట్ ఫ్రైడే రోజు రిలీజ్ రోజు చూడాల్సిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ డే థర్స్డే చూసేశారు. సో ఫ్రైడే వర్కింగ్ డే తగ్గింది. దాన్ని పట్టుకొని మార్నింగ్ నుంచి అందరూ కల్కి తగ్గిందంట అంటే దానికి ముందు వెనక తలాతో ఒక ఆలోచించాల్సిన పని లేదా? నెక్స్ట్ సాటర్డే అండ్ సండే కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయంటే సుమారు 600 నుంచి 800 కోట్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రపంచవ్యాప్తంగా. హ్యాపీగా, చాలా సింపుల్గా, అవలీలగా
అంతే. అంటే అంటే అసలు మొదటి రోజు బాలీవుడ్లో చూసుకున్నట్లయితే కేవలం 22 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేయడం జరిగింది. రెండో రోజు చూసుకున్నట్లయితే ఇంకా కలెక్షన్స్ తగ్గాయి అనేటువంటి వార్తలు మనం కొన్ని చూసాం. థర్డ్ డే నుంచి పెరగబోతున్నాయి అనేటువంటి వార్తలు కూడా మనం చూసినటువంటి నేపథ్యం. పెరుగుతున్నాయి కల్కి. వెంటనే అసలు ఒక నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేద్దామని ఎంత ఉత్సాహంగా ఉంటారంటే జనాలు. ఫ్రైడే ఎందుకు తగ్గిందని ఆలోచించరే. రెగ్యులర్గా నిజం కల్కి ఫ్రైడేనే రిలీజ్ అయ్యి ఉంటే ఫ్రైడే సాటర్డే సండే మనం ఇలా మాట్లాడుకోము. ఫ్రైడే అంటే ఫస్ట్ రోజు ఒక్కరోజే 67,000 టికెట్లు ఒక గంటలో తెగినట్లుగా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో రెండవ రోజు అసలు టికెట్లు తెగలేదు, చాలా డల్ అయిపోయింది. అసలు సాటర్డే రోజు గంటకి 1,00,000 టికెట్లు తెగుతాయేమో అనేటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కూడా కొంచెం నిరాశ మిగిలింది ప్రభాస్ అభిమానులు కన్నా. లేదు, ఏమీ అవ్వలేదు. అదే చెప్తున్నాను, ఇంకా అర్థం కావట్లా. ఫ్రైడే రోజు నిజంగా సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఫ్రైడే 100 కోట్లు వస్తే సాటర్డే 200 కోట్లు, సండే 300 కోట్లతో మనం మాట్లాడుకునే వాళ్ళం. ఇది థర్స్డే రిలీజ్ అయింది కాబట్టి, ఫ్రైడే రోజు కాస్త థర్స్డేకి షిఫ్ట్ అయింది కాబట్టి, ఆ ఫ్రైడే వర్కింగ్ డే అలాగే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ చూడాల్సిన వాళ్ళు చూడగా, పాజిటివ్ టాక్ వచ్చింది అనగానే ఇంకా నెక్స్ట్ ఎగబడే వాళ్ళు చూడగా ఫ్రైడే రోజు అలా ఉండింది. ఆల్మోస్ట్ అది కూడా సాటర్డేతో బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి ఛాన్సులు ఉన్నాయా? బ్రేక్ ఈవెన్ ఆల్రెడీ అయిపోయింది కల్కి. అది ఎవరికి తెలియట్లా. ప్రీ రిలీజ్ బిజినెస్ తోని ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అంటే కలెక్షన్ పరంగా బ్రేక్ ఈవెన్ అయిపోయింది కల్కి ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. బ్లైండ్గా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సాటర్డే సండే కలెక్షన్స్ మనం ప్రాఫిట్లో 800 crores చూస్తాం. ఎందుకు ఇది 600 కోట్ల పెట్టుబడి ఆల్రెడీ వచ్చేసింది. బ్రేక్ ఈవెన్ ఎలా వచ్చింది? ఫస్ట్ ప్రీ బుకింగ్స్ అయ్యాయా, ఆ క్యాలిక్యులేషన్ ఉందా? 370 కోట్లు ప్రీ బుకింగ్స్. తర్వాత నిన్న ఈరోజు చూసిన వాళ్ళు ఉన్నారా? ఇది 3వ రోజు నడుస్తుంది. థర్స్డే ఫ్రైడే చూసిన వాళ్ళు ఉన్నారా? ఆ కలెక్షన్స్ కలుపుకొని ఆల్రెడీ 500 కోట్లు క్రాస్ అయింది. వీళ్ళు ఫస్ట్ డే మాట్లాడుతున్నారు, సెకండ్ డే మాట్లాడుతున్నారు. ప్రీ బుకింగ్స్ని మర్చిపోయారు జనాలంతా. అవి కూడా ఒక కౌంటే. అంటే ఆల్రెడీ నెక్స్ట్ తర్వాత చూడాలనుకున్న వాళ్ళు చూడగా 600 కోట్లు ఆల్మోస్ట్ అసలు ఈ రోజు రాత్రికల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత కొనసాగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి బాలీవుడ్లో తగ్గాయంట కలెక్షన్స్ అని మాట్లాడుతున్నారు. బాలీవుడ్ అంటే నార్త్ అంతా కూడా థర్స్డే రోజు సినిమాలు సరిగ్గా చూడరు. అయినప్పటికీ థర్స్డే ఫ్రైడే అసలు వాళ్ళు సినిమాలు చూడరు. మోస్ట్లీ ఫ్రైడే చూస్తారు, మోస్తారు. నెక్స్ట్ సాటర్డే సండేనే పిక్స్కి వెళ్ళిపోతాయి. ఒక యానిమల్ సినిమా 4 రోజుల్లో 800 కోట్లు కలెక్ట్ చేసింది. అది కూడా లాంగ్ వీకెండ్లో వచ్చి 800 కోట్లు. సాటర్డే సండే బట్టే కదా. మండే మళ్ళీ తగ్గుతాయి, కామన్. మళ్ళీ రెగ్యులర్ వర్క్కి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ చూడాల్సిన వాళ్ళు అందరూ చూసేస్తారు. అండ్ ఇప్పుడు నేను స్టార్టింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, హనుమాన్ లాంటిది. ఇప్పుడు దాని గురించి చెప్తే కాంతారా అనే సినిమా అందరూ చూశారు, నాకు తెలిసినంత వరకు అందరూ చూశారు. దాని కలెక్షన్స్ 200 కోట్లు 300 కోట్లు అంతే. హనుమాన్ కూడా అంతే, అందరూ చూశారు. దాని కలెక్షన్ కూడా అంతే. సో ఇక్కడ మిగతా వాటితో కల్కిని పోలుస్తూ ఆ సినిమా అంతంట, ఈ సినిమా ఇంతంట అన్నారు చూసావా. వాళ్ళకి ఇప్పుడు కల్కికి పోటీ లేదు. పోటీ లేకుండానే ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి, అన్ని థియేటర్స్లో రిలీజ్ అయ్యింది. అవునా? అన్ని హౌస్ఫుల్లే. అంటే ఎవడు థియేటర్స్ ఏం ఖాళీగా లేవుగా, ఇంత వచ్చింది. అవునా? మరి మిగతా వాటికి 3 కాంపిటీషన్ ఉన్నా కూడా మొదటి రోజే 200 కోట్లు, రెండో రోజు 400 కోట్లు ఎందుకు వస్తాయి? ఇప్పుడు అదే కంపేర్ చేస్తున్నారు. అంటే కల్కి సినిమాకి టికెట్లు రేట్లు విపరీతంగా పెంచినప్పటికీ కలెక్షన్లు ఎందుకు మొదటి 2 రోజులు కొంచెం డల్గా ఉన్నాయి అనేటువంటి వార్తలు కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. డల్గా లేవు కృష్ణ. యాక్చువల్గా ఏమైందంటే ఎక్కడ థియేటర్స్ ఖాళీగా లేవు, ఫుల్గా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వితౌట్ కాంపిటీషన్ రిలీజ్ అయింది. అయినప్పటికీ ఇన్ని వచ్చాయి అంటే దాని అర్థం ఏంటి? అన్ని థియేటర్ రిలీజ్ అయితే ఇంతే వస్తాయి. విజ్ఞాన్ గారు, మొదటి 4 రోజుల్లో ఈ కల్కి మూవీ కలెక్షన్స్ 1000 కోట్లు దాటేటువంటి అవకాశం ఉందా ప్రపంచవ్యాప్తంగా? అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నా. ఇప్పుడు 4 రోజులకి 5 రోజులకైనా వాట్ ఎవర్ ప్రపంచవ్యాప్తంగా కాంపిటీషన్ లేకుండా రిలీజ్ అయింది అంటే ఇంతే వస్తాయి. మిగతా వాళ్ళు ఎక్కువ చెప్పారు అంటే వాళ్ళు ఎక్కువ చెప్పుకున్నారు కావాలని అప్పట్లో. దాంతో దీన్ని కంపేర్ చేస్తున్నారు. ఇంతకుముందు తోపులు మా సినిమాకి 500 కోట్లు 600 కోట్లు అవన్నీ ఫేకు.
విత్ కాంపిటీషన్ రిలీజ్ అయ్యాయి. అవును. అవునా, చాలా సినిమాలతో కాంపిటీషన్ రిలీజ్ అయ్యి కూడా వాళ్ళేమో మాకు ఇన్ని కోట్లు అన్నారు. వితౌట్ కాంపిటీషన్ కలికి ఒక్క థియేటర్లో కూడా ఖాళీ సీట్ లేదు, అయినప్పటికీ ఇన్ని వచ్చాయంటే ఇది ద ఫేర్ ఫిగర్. ఇప్పటికీ టికెట్లు దొరకట్లేదు చాలా మంది. ఇది ఫేర్ ఫిగర్ అంటే ప్రపంచవ్యాప్తంగా వితౌట్ కాంపిటీషన్ ఒక సినిమా రిలీజ్ అయితే వచ్చే కలెక్షన్స్ ఇంతే. ఇంతకుముందు చెప్పుకున్న వాళ్ళన్నీ అబద్ధపు కలెక్షన్స్ అవన్నీ. సో వాటితో మళ్ళీ దీన్ని కంపేర్ చేసి కల్కి తక్కువ వచ్చాయి అంటున్నారు. దాన్ని ఏమనాలి? ఫేక్ కలెక్షన్స్ చెప్పుకున్నారు. కల్కి రికార్డ్ బ్రేక్ ఇది. ఓకే, ఆదివారం రాత్రికి 1000 కోట్లు కలెక్షన్ చేసేటువంటి దిశగా కల్కి వెళ్తుందా? బంగారంలా ఉంది, శుభ్రంగా కలెక్ట్ చేస్తుంది, అసలు ఏమాత్రం ఇది లేదు. ప్రభాస్ ఎప్పటి నుంచో 2000 కోట్ల కలెక్షన్ మీద కన్ను వేశాడు. ఈ కల్కి మూవీ ద్వారా అది పాసిబుల్ కాబోతుంది అంటూ కూడా గతంలో మనం కొన్ని విశ్లేషణలు చేసుకున్న నేపథ్యంలో ఏంటి 2000 కోట్ల క్లబ్లో ప్రభాస్ ఈ కల్కి మూవీ ద్వారా చేరబోతున్నాడా అంటే? ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాకి లాంగ్ రన్ అంటే 10 days 15 days 2 weeksకి అయిపోతుంది, నెక్స్ట్ థర్స్డే వరకు అయిపోతుంది. కానీ కల్కి చూస్తూనే ఉండు, మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, 50 రోజులు 100 రోజులు హ్యాపీగా చేసుకుంటాం. అంటే ఈ మధ్య కాలంలో 100 days ఆడిన చిత్రం కానీ లేదంటే 50 రోజులు ఆడిన చిత్రం ఏది లేదు. సో కల్కి 50 రోజులు ఆడబోతుందంటారా? హ్యాపీగా 100 రోజులు కూడా ఆడుద్ది. ఎందుకంటే ఇది మహాభారతం స్టోరీ, అందరూ చూస్తారు, వద్దన్నా చూస్తారు, వెళ్ళి వెతుక్కొని చూస్తారు. అండ్ ఇప్పుడు ఒక మండలంలో 2 థియేటర్లు ఉంటే దాని చుట్టూ 30 గ్రామాలు ఉంటాయి. ఆ 30 గ్రామాలు సినిమాలు చూడాలంటే పాపం సిటీకి వచ్చి ఆ మండలానికి వచ్చి 2 థియేటర్లే ఉంటాయి. వాళ్ళు కూడా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మెల్లిగా చూద్దాంలే అనుకొని లాంగ్ రన్లో చూస్తారు. అంతే, అందరూ చూస్తారు సినిమా, థియేటర్లోనే చూస్తారు కల్కిని. ఇంకొకటి చెప్పాలంటే మళ్ళీ చాలామంది ఓటీటీకి వచ్చాక చూద్దాంలే అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇట్లాంటి సినిమాలకు ఉండరు. కల్కి మూవీ ఇంత పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్నప్పటికీ కొంతమంది పనిగట్టుకొని మరి ఫస్ట్ హాఫ్లో కొంచెం బోరింగ్గా ఉంది సినిమా అని, సెకండ్ హాఫ్లో అది 20 నిమిషాలు మాత్రమే సినిమా బాగుంది, ఇండియన్ స్టాండర్డ్స్ని ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెట్టేలా ఉంది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అండ్ ఆల్రెడీ ఫారినర్స్ కూడా ఎగబడి చూస్తున్నారు, వాళ్ళకి అర్థం కావట్లా, అయినప్పటికీ ఎందుకంటే మన మహాభారతం మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా, దే డోంట్ నో. అయినప్పటికీ కూడా వాళ్ళు పుస్తకాలు చదివి తెలుసుకొని కల్కి అనేది ఒకటి ఉంటుందంట. వాళ్ళకి ఏంటంటే యుగాంతం 2012, యుగాంతం 2024లే తెలుసు వాళ్ళకి, ఇవి తెలియదు. లేదా సైన్స్ అవతారు, డంక్, అవతార్ ఇలాంటివి తెలుసు. సో ఇక్కడ ఏదో ఉందంట, సంథింగ్ వాజ్ రియల్లీ హ్యాపెండ్, అది చరిత్ర చెప్తుంది. ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలియక పుస్తకాలు చదివి మరీ చూస్తున్నారు. టైం తీసుకుంటుంది. అండ్ ఇంకొకటి ఫ్రాంక్గా చెప్పాలి అంటే మారుమూల ఇందాక గ్రామీణ ప్రాంతాలు అన్నాను కదా, వాళ్ళకి ఇది అర్థం కావడానికి కూడా టైం పడుతుంది. అండ్ మోస్ట్లీ నిజంగా కల్కి ఎవరైనా చూడేవాడికి అసలు ఆ కల్కి అంటే ఎవరు, అసలు మహాభారతం ఏం చెప్తుంది, 10 మంది చిరంజీవులు ఉన్నారంట, వాళ్ళందరూ ఎవరు, కృష్ణుడి 10 అవతారాలంట, 10వ అవతారం ఇదంట, అసలు ఇదేంటి, ఎందుకు జరుగుతుంది, ఇదేంటి, అసలు ఆ కర్ణుడేంటి, ఇదేంటి, ఇవన్నీ తెలియదు చాలామందికి.